ఇదే స్టాపింగ్ అయ్యా బాబు. గాయత్రి స్టాపింగ్. గాయత్రి గారు రండి, బస్సు ఎక్కుదురు గారు. పర్వాలేదండి, నేను నడిచి వెళ్తాను. బస్సు మీ ఇంటి వైపు వెళ్తుందండి. ప్లీజ్ రండి. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, తప్పకుండా రండి. బాబు ఇది బస్ అనుకున్నావా ఆటో అనుకున్నావా? లేడీస్ ఫాలోయింగ్. హలో, ఈవిడ ఎవరు అనుకున్నారు? ఎవరో పిఎం గారి పిఏ. సీఎం గారి మీద ఒక కన్నేసి ఉంచమని సీక్రెట్ గా పంపించారు. సీఎం గారి మీద కనెక్టానిక ఆయనకి పెళ్ళైందిగా పాపం. కన్ను అంటే ఆ కన్ను కాదు కన్నా, పొలిటికల్ లెగిసావిడ సీట్ ఇచ్చావనుకో నేను గుర్తుంచుకుంటది. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. టికెట్ ఇవ్వండి. మీకు టికెట్ ఎందుకండి? 2 స్టాపింగ్లు ఆడితే మీళ్ళు వచ్చేస్తుంది. అయితే మాత్రం ఆర్టీసీ కొన్ని కోట్ల నష్టాల్లో ఉంది, అందులో మీ రూపాయి కూడా ఉందనుకుని దర్జాగా కూర్చోండి. రైట్ రైట్. కమాన్ చేజ్. చేసి ఎందుకండి, బస్ ఆగిందిగా. అయితే వాక్. పదండి. రేయ్ ఎవరాడు? డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. నువ్వే రాగిపోయావు. మీరే కదా సార్ డోంట్ మూవ్ అంది. నిన్ను కాదురా గాడిదా, వీళ్ళనే. సిటీలో కూడా దారి దోపిల్లా. పోలీస్ పోలీస్ పోలీస్. మ్యాన్ షట్ అప్. ఐఎమ్ నాట్ దారి దోపిడి దొంగ. క్రాంతి, ది గ్రేట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్. అసలే ఆర్టీసీ 114 కోట్ల నష్టంలో ఉంది. 114 కోట్ల? ఏం లెక్క తప్పైనా సరే ఇంత తప్పు ఏ అమితాబ్ బచ్చన్ తీరుస్తాడు? కౌన్ బనేగా కరోడ్పతి. ఆర్టీసీని లాభాల్లోకి డ్రైవ్ చేసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. టికెట్ ఎక్కడా? ఇన్ని టికెట్లు చూపిస్తున్నావు, వీళ్ళందరికీ నువ్వే తీసావు టికెట్లు? అతను కండక్టర్ సార్. ఆఫీసర్ నాకే తెలియదు, నీకెలా తెలుస్తుందిరా? యూనిఫామ్ లేదు కదా సార్. ఓ, డిసిప్లిన్ మీద కనిపెట్టావా? గుడ్ అసిస్టెంట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడే ఉండు. పాప నువ్వులే. నీ టికెట్ ఎక్కడా? ఆవిడ విఐపి సార్. నీకా? కండక్టర్ అన్నాడు సార్. షో మీ యువర్ టికెట్. సార్ అది ఆవిడ. ఆవిడికి నువ్వు డబ్బింగ్ చెప్తున్నావేంటి? అంటే నేను లేదు కదూ, తీయలేదు కదూ. ఐ నో నో టికెట్. నిజంగా మీరు కుక్క సార్. పొగిడావా తిట్టావా? గ్రేట్ అని చెప్తున్నా సార్. ఓ, ఇంత మందిలో ఆ అమ్మాయి దగ్గర టికెట్ లేదని కుక్కలా ఎలా పసిగట్టారు సార్? ఎక్స్పీరియన్స్. అంత ఎక్స్పీరియన్స్ మీకెలా వచ్చింది సార్? గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. కాలేజీ లైఫ్ లో 6 years నాన్ స్టాప్ గా టికెట్ కొనకుండా ట్రావెల్ చేసిన వాడిని. వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో ఇట్టే పసిగట్టేయగలను. పాప నువ్వు టికెట్ ఎందుకు కొనలేదు? నేనే ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు? నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతుందని. నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయే వాళ్ళకి టికెట్ అక్కర్లేదని ఆర్టీసీలో రూల్ ఏమైనా ఉందా? అంటే అది. షట్ అప్. టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం నేరం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. లేకపోతే ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. గుడ్. థ్యాంక్ యూ. కమాన్ 500 ఫైన్ కట్టు, లేకపోతే ఇదే బస్సులో జైలు తీసుకోవాల్సి వస్తుంది. ఫైన్ కడతానండి. మీరెందుకండి కట్టడం? నేనే టికెట్ ఇవ్వలేదుగా, తప్పు నాది. స్టాప్ దేర్. మన ఆర్టీసీ పర్సులోంచి డబ్బు తీస్తున్నావేంటి? నీ ఓన్ మనీ పర్సులోంచి డబ్బు తీ. అకౌంట్ లో తేడా రాదు సార్, నా శాలరీలో కట్ చేసుకుంటాను. అలా అయితే ఓకే. ఇక మీద టికెట్ ఇవ్వకపోయినా, టికెట్ కొనకపోయినా ఈ క్రాంతి ఊరుకోడు. బీ కేర్ఫుల్. నా బంజారా హిల్స్ వచ్చేసింది, వెళ్ళండి. ఓకే. గురు అగ్గిపెట్టు. బయలే ఉందిరా కారు. ఏ మోడల్ గురు కారు? 99. ఓహో, ఎంత ఉంటుంది? ఓ టన్ను ఉంటది. చా, మేము అడిగింది వెయిట్ కాదు, రేటు. 10 లక్షలు. రే జీకే, పని అయిపోయిందిరా, ఇక చస్తే కార్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్, మీరు సైడ్ అయిపోండి. గో గో గో. నువ్వు రెడీగా ఉండు. పద వెళ్దాం. ఏమైంది? రిపేర్ వచ్చింది. ఇప్పుడు ఎలా మరి? నువ్వు బస్సులో వెళ్ళు, నేను రిపేర్ చేసి తీసుకొస్తా. నువ్వు స్పీడ్ గా వెళ్ళి ఆ అమ్మాయి ముందు ఆపాలి. సీన్ అర్థమైంది. హలో. 20 వాట్? అబ్బే ఏం లేదండి. కార్ ఏమైనా ప్రాబ్లమా? అవునండి, రిపేర్ అయింది. డోంట్ వరీ. నా కార్లో రండి, నేను డ్రాప్ చేస్తాను. మీరు చెప్పాల్సిన డైలాగ్ అదే కదా సార్, మర్చిపోతారేమని గుర్తు చేశాను. మీరు నాతో రండి, డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? ఈ కార్ రెంట్కి తీసుకుంటే అందుకు. నోరు ముయ్. కమ్ ఆన్ ప్లీజ్. మీరుండేది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10 అండి. డ్రైవర్ విన్నావుగా, పోనీ. కార్ చాలా బాగుందండి. ఎంత? 2000. చెయ్, ఆమె అడుగుతోంది నీ రోజు జీతం కాదురా, కారు ఖరీదు 10 lakhs అండి.
చాలా బాగుందండి. ఛే, ఇదేం బాగుంటుందండి, ఇంతకంటే మంచి కార్లు మా ఇంట్లో 10-15 ఉన్నాయి. అవునమ్మ గారు, బెంచ్ కంపెనీలో బాబు గారిదే. నిజమా అండి? అఫ్ కోర్స్, అటువంటి కంపెనీలు ఇంకా 7-8 ఉన్నాయి అనుకోండి. 7-8? యా. అవునండి, అక్క పేరు మీద అక్కాయ్, చెల్లి పేరు మీద సోని, తాత పేరు మీద టాటా, బామ్ పేరు మీద బాటా. డ్రైవర్, నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఉన్నది నేను ఒక్కడినండి. కారులో తిరుగుతూ ఇవన్నీ చూసుకోవాలంటే చస్తున్నాను. అందుకే అమ్మగారు అయ్యగారిని హెలికాప్టర్ కొనుక్కోమని మీరేనా చెప్పండి. కొంటాన్రా, దానికి కూడా నిన్నే పైలట్ గా పెట్టుకుంటాను, సరేనా? అయినా మీ ఆస్తుల ముందు మా ఆస్తులు ఎంతండి? అబ్బే, మా అమ్మగారికి ఉన్నాయండి. ఈచితంతే 10 కోట్లు కూడా ఉండవు. 10 కోట్ల? రే జీకే, జీవితాంతం ఓకే. ఇంతకీ మీ నడువు దొరికిందా? లేదండి, దానికోసం వెతుకుతున్నాను. మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? కులగోత్రాలు పట్టింపు లేదు, ఆస్తులు అవసరం లేదు, కానీ మీలా అందంగా ఉంటే చాలు. దానికి అంతెందుకు, మీరే ఓకే అని చెప్పొచ్చుగా. చెయ్ కదవా, పాపం ఆవిడ మనసులో ఎవరున్నారో. ఎవరు లేరండి, ఖాళీగానే ఉంది. నిజంగా? మరైతే అయితే మా ఇల్లు వచ్చేసింది, ఆపండి. వావ్, ఇల్లే 2-3 కోట్లు చేస్తుంది. వస్తానండి. బై ది వే, ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ నంబర్ 35, 36, 37. నేను మీ బాడీ కొలతలు అడగడం లేదండి, ఫోన్ నంబర్. ఇవి నా బాడీ కొలతలు కాదండి, ఫోన్ నెంబర్. ఓ థ్యాంక్ యూ, సారీ. పర్వాలేదులేండి, వస్తానండి. రైట్ రైట్. పాపం పిచ్చి పిల్ల. ఫినిష్. ఏంట్రా నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను, నా పాలిటి విలన్లా తయారా. ఇదిగో నీతో మాట్లాడిన 2000. పని చేసుకోవా. 2000 ఏంటి, 3000. నీ కారుకు మాట్లాడింది 2000గా? కారుకి 2000. నువ్వు కొట్టిన డబ్బాకి చెవులు సిల్లులు పడ్డాయి, దానికి ఎవడెత్తాడు? అంటే ఏంట్రా? ఆ పిల్ల ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు నువ్వే కాదు నేను కూడా నోట్ చేసుకున్నాను. 35, 36, 37. బ్లాక్ మెయిలా? నీ అబ్బా నా దగ్గర ఒక్క నయా పచ్చ కూడా లేదురా. నా దగ్గర వాచి లేదు. బ్యాడ్ టైం అంటే ఇది. తీసుకో చావు. హలో గాయత్రి గారు, రండి లిఫ్ట్ ఇస్తాను. ఏంటి మీ జీతం మొత్తం నా ఫైన్లు కట్టడానికి డిసైడ్ అయిపోయారా? లేదండి, ఈరోజు టికెట్ ఇస్తాను, రండి. రైట్ రైట్, ముందు టికెట్ ఇవ్వండి. టికెట్ ఇస్తాను కానీ కాంప్లిమెంటరీ. అలాగే. మీరంటే నాకు ఎంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. తీసుకోండి, థ్యాంక్స్. జాగ్రత్తగా చదువుకోండి టికెట్ని. చదువుకోవడానికి ఇదేమైనా ఈనాడు పేపరా? సారీ అండి. ఏంటి వీటి సడన్ బ్రేక్లు? సడన్ ఎంట్రీలు ఇస్తే సడన్ బ్రేక్లే వేస్తారు మిస్టర్. కమాన్, ఎవరు దాని చెత్త పట్టుకుని సార్ చూపించండి. నా డ్యూటీ నువ్వు చెయ్యకు. సరే, మీరే చేసుకోండి. పాప నువ్వులే. షో మీ యువర్ టికెట్. సార్, మీకు జడిచిపోయాలి టికెట్ తీసేసుకుంది. ఎప్పటి టికెట్టేనా ఇది? అనుమానంగా ఉంటే చూసుకోండి. ఓకే. మీరంటే నాకెంతో ఇష్టం, అభిమానం. మిస్ కాకుండా ప్రతిరోజు ఈ బస్కే రండి. బాగా చూసుకున్నారా? చాలా బాగా చూసుకున్నా. ఈడు బుక్ అయిపోయాడు. అదేంటి సార్, ఆ అమ్మాయిని అలా వాటేసుకున్నారు? అమ్మాయి నన్ను వాటేసుకుంది అనుకున్నాను. డ్రీమ్ లోకి వెళ్ళారా? ఎక్కడికి? లుంబిని పార్క్. చీప్ గా లుమ్ని పార్క్, సంజీవ్ పార్క్ ఏంటి సార్?
చక్కగా ఏ జురాసిక్ పార్క్ ఎలక నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. తొందరగా టికెట్లు ఎక్కండి మాకు చాలా పనులు ఉన్నాయి. సారీ కండక్టర్ అమ్మాయికి టికెట్ ఇవ్వు. మీకు ఇచ్చింది ఎంఐ టికెటే సార్. ఐ నో దట్. ఇది నేను ఉంచుకుంటాను. అసహ్యంగా టికెట్ ఉంచుకోవడం సార్. మీకు కావాలంటే కొత్త టికెట్ ఇస్తాను, ఉంచుకోండి. ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ అయిపోతావు. చెప్పిన టికెట్ ఇవ్వు. తీసుకోండి. ఫిర్ మిలేంగే. ఆయియే. అయిపోయాడు. వీడు ఫుల్గా బుక్ అయిపోయాడు.